నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఉద్యోగ నోటిఫికేషన్స్ ప్రభుత్వం విడుదల చేయడంలో ఫెయిల్ అయిపోయిందంటూ కూడా ఒక ప్రథమ వర్ధంతి అంటూ కూడా ఇక్కడ నిరుద్యోగులు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ జేఏసీ నాయకుడు రాజుగౌడ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఈ ప్రోగ్రామ్ అంటే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదంటే ఒక ప్రథమ వర్ధంతి చేస్తూ ఉన్నారు. ఏంది మోటివ్ ఏంది? ఈరోజు జాబ్ క్యాలెండర్ 1 ఇయర్ అవుతుంది. పోయిన ఆగస్టులో పెట్టారు, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు వచ్చింది. అంత పిచ్చోళం చేస్తున్నారంటే ఈ విద్యార్థి నిరుద్యోగులందరినీ ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి జరగని అన్యాయం మన నిరుద్యోగులకు జరుగుతుంది. దీన్ని మీరంతా ఆలోచించండి ఒక్కసారి. ఎందుకు ఆలోచించమంటుంటే, మీరు ఇవాళ సీఎం కుర్చీలో కూర్చురంటే ఇదే విద్యార్థి నిరుద్యోగులు అందరం కలిసి పనిచేసినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేస్తే బాగుంటుంది. మా ప్రధాన డిమాండ్, ఏకైక డిమాండ్ ఏమంటున్నాం అంటే, ఇవాళ మేము గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, అదేవిధంగా మీరు ఇవాళ జీపీఓ పోస్టులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. మీకు ఎల్లెళ్ళ ఖాళీగా ఉన్న లెక్కలు ఇస్తాం ఇవంటే. ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని ఒక్కసారి దృష్టి పెట్టండి. ఎప్పుడైతే మా విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద దృష్టి పెడితే అప్పుడే రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం మీ కుర్చీకే హోదా వస్తుంది. లేని ఎడల ఏ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగుల్ని అరగోస పెడితే ఆ రాష్ట్రం అల్లం కొల్లం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకు అంటున్నావు అంటే, మీరు ఆలోచించమయ్యా. మీకు సోయి లేకపోతే ఎట్లా? ఇలా రాష్ట్రానికి ఏం సంకేతం ఇస్తారు మీరు అంటే? మీకు ఒక ఆలోచన లేదు, ఒక ప్రణాళిక లేదు. ఎందుకు అణచివేస్తారు మా విద్యార్థులు నిరుద్యోగుల్ని? ఈ అణచివేయడానికి గల మీ కారణం ఏంది? మీకు వెనకాల ఉన్నటువంటి సోయి లేదా? ఎమ్మెల్యేలకు లేదా? మంత్రులకు లేదా? మీరే కష్టపడి ఇవాళ మేము గెలిపించుకొని మాకు నెత్తిన కూర్చోబెడితే మమ్మల్ని అనుస్తున్నారు. ఇవన్నీ మార్పులు వస్తే బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాము. ప్రధానంగా ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ మీరు ఖాళీగా ఉంటే, గతంలో మీరు గ్రూప్ 1 వేస్తే ఇవాళ హైకోర్టు మెట్టు మీద అండి ఎలాడుతుంది. 2 హాల్ టికెట్లు ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు, మీ పార్టీకి ఉంది. అందులో తెలుగు మీడియం అభ్యర్థులకి 90% అన్యాయం చేశారు. 90%, ఒక 10% మాత్రమే తెలుగు మీడియం వాళ్ళు క్వాలిఫై అయితే, కతిమ్మ 90% ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఇచ్చారు. అంటే ఒక్కొక్క సెంటర్ నుంచి, కొన్ని సెంటర్ల నుంచి చూస్తే ఒకే సెంటర్ నుంచి చాలామంది దానికి అభ్యర్థులు సాధించారంటే దేనికి? అసలు ఏం తప్పిదావాలు లేవా? అదే కోటి ఉమెన్స్ కాలేజీలో గర్ల్స్కి పెట్టే అర్హత మీకు ఓడిచ్చిండు? రాజ్యాంగంలో రాసి ఉందా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నన్ను చట్టం చేసారా మేము గర్ల్స్కే మీ ఎగ్జామ్ సెంటర్ కండక్ట్ చేస్తామని? సిగ్గుందా? అంత గర్ల్స్ గర్ల్స్ యూనివర్సిటీ అయితే మీరు గర్ల్స్కే పెట్టాల్సిన అవసరం ఏంది? ఒక గైడ్లైన్స్ ఉందా? మీరు అన్ని పిచ్చోళ్ళు నిరుద్యోగులు ఏం తెలియదు అనుకుంటారా? అన్ని లెక్కలు తెలుసు, లెక్కలు తీస్తాం. ఇప్పటి వరకు కూడా అది దానికి తల తోక లేకుండా అయిపోయింది. టీజీపీఎస్సీ ఆఫీసు ఏం చేస్తుంది మరే? ఒక చైర్మన్ ఉండు, దాని లెక్కలేంది, విధి విధానాలు ఏంది మీకు సోయి లేదా? ఇవన్నీ సోయి తీసుకొని వచ్చి ఒక ప్రణాళికతోటి, ఒక పద్ధతితోటి మీరు ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్లు అయినా కూడా ఒక క్రమ పద్ధతిలో చేస్తే బాగుంటుంది. హెచ్చరిస్తున్నాం. ఇవన్నీ మార్పులు రాని ఎడల మేము పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిస్తాం. మీ మెయిన్ మోటివ్ ఏంటంటే, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలన్నా, లేకపోతే ఇచ్చిన ఇప్పుడు వాళ్ళు 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నారు కదా? 50,000 ఉద్యోగాలు లేదు, 60,000 ఉద్యోగాలు లేదు. వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చింది 5,089 ఉద్యోగాలు మాత్రమే. అది కూడా గతంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే దానికి యాడ్ చేసేసారు. అంతకు మించి వీళ్ళు చేసింది ఏం లేదు, శూన్యం. మొన్న అద్దంకి దగ్గర కూడా వచ్చి అడిగిండు, ఆయనకి క్లారిటీ లేదు. అసలు ఎన్ని ఉద్యోగాలు నేను కనుక్కుంటా అంటుండు. అంటే మా నిరుద్యోగులతో చర్చ పెట్టేటోడు కనీసం ఎన్ని ఉద్యోగాలు ఉన్నది కూడా సోయలేదా? ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంత వేసిండు నువ్వు కనుక్కో. టీజీపీఎస్ నీకు చేత కాకపోతే ఎందుకు ఎమ్మెల్సీ హోదాలుండి కనుక్కొని లెక్కపత్రం తెలుసుకొని మాట్లాడు. నేను తెలుసుకుంటలే, మరి ఎందుకు వచ్చిన మాతో మీటింగ్ చర్చ? ఇవన్నీ చాలా ఉంది. మీరు ఒక హోదాలు ఉన్నప్పుడు, ప్రభుత్వ హోదాలు ఉన్నప్పుడు లెక్క మొత్తం పత్రం తెలుసుకొని రండి. లెక్కపత్రం లేకుండా వచ్చి ఉత్తైన వాగుడు వాగితే బాగోదు. ఇవన్నీ మార్పులు రావాలని మేము కోరుకుంటున్నాం. వస్తే బాగుంటుంది. ఇలా చాలా రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని కూని చేస్తారు మొత్తం ఎక్కడికెక్కడికి ఇష్టరాజ్యంగా వాడుతారు. ఢిల్లీకి పోవడానికి వాడుతారు, అనేక డిపార్ట్మెంట్లో వేరే ఆడుతారు. ఇది చాలా ప్రాధాన్యమైనటువంటిది మా విద్యార్థులది, నిరుద్యోగ సమస్యది. దీని మీద మీరు దృష్టి పెడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అద్దంకి దయాకర్ కూడా మాట్లాడారు కదా, ముఖ్యమంత్రి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను, ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుందాం, మీకు అండగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మీ కష్టాలు మాకు తెలుసు అన్నట్టు కూడా మొన్న పెద్ద డైలాగులు కొట్టిండు. ఆయన డైలాగులు చెప్పిపోయిండు, అంతకుమించి ఏం చేయట్లేదు. ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది. ఇంతవరకు మళ్ళీ ఆ రోజు వచ్చింది కానీ ఇంతవరకు తలా లేదు, తోకలేదు. తట్టబుట్ట జరుపుకొని ఆ రోజు వచ్చింది, మళ్ళీ పోయిండు. తర్వాతకి ఏమి లేదు. ఎందుకు లేదంటున్నామంటే, ఇవాళ
సంవత్సరం అయింది అన్న, సంవత్సరం నుంచి దిక్కు లేదు. దిక్కు లేకుండా ఇలా కనిషెట్ దగ్గర తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2004లో ఇచ్చిర్రు. ఆగస్టు నెలలో పెడితే ఇలా మళ్ళీ ఆగస్టు వచ్చింది. అంటే ఏమైనా సోయిందా మీకు? ఒక సంవత్సరం కాలయాపన చేసారు మా నిరుద్యోగులకు హామీలు ఇచ్చి. అసలు దేనికి సంకేతం ఇస్తారు? నువ్వు సీఎం అయ్యిండి ఒక సంవత్సరం నీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు. అది ఉందా? అది లేదు. ఎందుకు వేయట్లేదు? నీకేమైనా లెక్కలు లేవా? లెక్క లేకపోతే చెప్పు, ఎల్ల ఖాళీగా ఆ లిస్ట్ మొత్తం తయారు చేసి మేమే ఇస్తాం. పెట్టు, ఏడ పెడతావు? నువ్వు అసెంబ్లీ కాడ పెడతావు, సెక్రటరియట్లో పెడతావు, పెట్టు. వాడికి వచ్చి అన్ని లెక్కలు ఇస్తాం. ఇవన్నీ మీరు మార్పు తెచ్చుకొని మారితే బాగుంటుంది. లేని ఎడల ఈ రాష్ట్రంలో చాలా చెప్తున్నా కదా, మళ్ళీ మీరు లైఫ్లో కోలుకోలేని దెబ్బతీస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. వెనక ఏదో రాజకీయ శక్తులు ఉన్నాయి, ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్న నిరుద్యోగులు, అందుకనే మా మీదకి ఈ విధంగా నిరసనలు ధర్నాలు చేస్తున్నారని చెప్పి కూడా మంత్రులు ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఏ రాజకీయ నాయకుడు చెప్తే వినే స్థితిలో మేము లేవు. ఆల్రెడీ ఎంఎస్సీలు ఎంఏలు చేసి ఇక్కడికి వస్తే ఎవడో చెప్తే వేలుముద్రగాడు వింటాడు. మేము ఒక రాష్ట్రాన్ని ఎలా ఏ ప్రణాళికలో ఆలోచించే శక్తి ఉన్నప్పుడు మాకు మేము ఎవడో చెప్తే వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ఎజెండా ఏంది, మీరు ఇస్తే బాగుంటుంది. ఎవడో చెప్తే మేము వినే స్థితిలో లేము. ఏమో డిగ్రీ పిల్లగాలం, మీ ఇంటర్మీడియట్ స్థాయో కాదు, ఒక యూనివర్సిటీ స్థాయిలో చదువుకొని ఇంత ఒక ప్రిపరేషన్ సిద్ధంగా ఉన్నామంటే ఎంత ఆలోచన ఉంటుంది. ఎవరి మాటలు చెప్తారు, ఏముంది ఏదో ఒక మాట అనేస్తే పడేస్తే ఆడ పడి ఉంటుందని కాదు. మీరు సోయి తెచ్చుకొని మారాలయా. పక్క రాష్ట్రాలు చూడండి, ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు ఎట్లా చేస్తున్నాయి, దాడి తీసుకొని మీరు సోయి తెచ్చుకోండి. ఇలా ఎందుకు సోయి రావట్లే మీకు? పక్క రాష్ట్రాలు మీకు తెలియలేకపోతే వేరే రాష్ట్రాన్ని విజిట్ చేయండి, చేసి అక్కడ ఎట్లా నడుస్తుంది విద్యా వ్యవస్థ, అక్కడ జాబ్ క్యాలెండర్ కొన్ని రాష్ట్రాల్లో ఎట్లున్నది, ఇవన్నీ తెచ్చుకొని మీరు చూడండి. అలాంటి విషయాల మీద ఖర్చు పెట్టండి. పనికిరాని విషయాల కోసం ఢిల్లీకి పోయి ఫోజులు కొట్టుకునే అన్నీ బంద్ చేయండి. ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు మీరు ఒక వ్యవస్థ కోసం పనిచేయండి. ఇవన్నీ మానుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు కొన్ని విద్యార్థి నిరుద్యోగ నాయకుడిగా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారు. ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, ఏం చెప్తారు ప్రభుత్వం? ఈ రాష్ట్రంలో విద్యార్థులకి నిరుద్యోగులకి చాలా అన్యాయం జరుగుతుంది. పెద్ద అన్యాయం. ఎక్కడ ఏ వర్గానికి జరగననే మా వర్గానికే జరుగుతుంది. ఈ వర్గంలో మార్పు మాకు ఎందుకు అన్యాయం చేస్తుర్రు అంటే ఎవడు అడగట్లేదా? ఏదో కుర్చీలలో కూర్చుంటారు, కాలేజీలలో కూర్చుంటారు, స్కూల్లో కూర్చుంటారు, కాలేజీలో కూర్చుంటారు. ఎవడు అడగడనా? ఎవడో ఒకడు లేస్తాడు, పుడతాడు. ఒక నాయకుడు, ఒక వీరుడు 100 మంది వీరులను తయారు చేస్తారు, 1,00,000 మంది వీరులను కూడా తయారు చేస్తుంది. అలాంటిది కూడా మళ్ళీ తెలంగాణలో రాబోతుంది. ఇవన్నీ మార్చుకుంటే బాగుంటుందని. ఎందుకు ఈ అన్ని పనికి మాలిన పనులు ఎందుకు చేస్తారు? మీరు పనికొచ్చే పనులు చేయండి రా బాబు అని అంటున్నాము. ఇవన్నీ మార్చుకుంటే బాగుంటుంది. గొప్పగా చెప్తారు కదా మరి ముఖ్యమంత్రి, నిరుద్యోగుల ప్రభుత్వం మాది, ప్రజాపాలన, గత ప్రభుత్వంలో ఏలైన ఉద్యోగాలు మేము వేస్తున్నాము, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి చాలా స్టేజ్ల మీద మాట్లాడుతూ ఉంటారు, మీరు కూడా చూసి ఉంటారు. ఇలా సిగ్గుచేటు అనిపిస్తుంది. సీఎం హోదాలుండి 60,000 జాబులు ఇచ్చినాడు. నిన్న దుద్దుల శ్రీధర్ బాబు వచ్చి ఆయన 70,000 అన్నాడు. అంటే ఒక్కరోజు 10,000 పెంచారా? ఇది ఎంత గమ్మత్తు విషయం అంటే ఒకటే రోజులో 10,000. నువ్వు విను, నీకు వీడియో క్లిప్ కూడా పెడతా. శ్రీధర్ బాబు 70,000, ముఖ్యమంత్రి 60,000, ఇంకొక మంత్రి 80,000, ఇంకొకరు 40,000. ట్యాప్కి ఒక మాట. మీలో మీకే ఒక లెక్కపత్రం లేదు, మీలో మీకు ఒక మాట మీద లేదు, తలా ఒక మాట మాట్లాడుతున్నారు. దేనికి ఇస్తారు నిర్వచనం? మాకు మీకు కొంచెం సిగ్గు అనిపించాలి కదా. ఈ ప్రభుత్వంలో వండుకుంటే తలా ఒక మాట మాట్లాడితే ఇజ్జత్ పోతుంది. మీది దాన్ని మార్చుకుంటే బాగుంటుందని మా డిమాండ్. ప్రభుత్వానికి ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 సంవత్సరాలు అవుతుంది, 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఉద్యోగాలు వేస్తే బాగుంటుందని మా ప్రధాన డిమాండ్. మీరు తక్షణమే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీరు వేస్తే బాగుంటుంది. దీని మా ప్రధాన డిమాండు. వేస్తే మీరంతటా మీకే ఒక ఉన్నతనం వస్తుంది. మీరు పనికి మాలిన పనులు చేసి మా నిరుద్యోగ విద్యార్థులతోటి మీరు అనవసరంగా మాతోటి మీకు పెద్ద ముప్పు ఉంటుంది. ఈ రాష్ట్రం పడాలన్నా లేవాలన్నా తెలంగాణ ఉద్యమం లేపింది కూడా మేమే. ప్రభుత్వం కూలాలన్నా లేపాలన్నా మేమే. లేపుతాం, కూలగొడతాం. అది కూడా మా డిమాండ్. ఇస్తే బాగుంటుందని నా హెచ్చరిక డిమాండ్. ఇది పరిస్థితి. ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలని చెప్పింది. సో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అయితే 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు రావాల్సిన 4 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా తక్షణమే నోటిఫికేషన్లు వేయాలంటూ కూడా నిరుద్యోగ నేత రాజుగౌడ్ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇవాళ ఒక గాంధీనగర్ వేదికగా వీళ్ళందరూ కూడా ప్రథమ వర్ధంతి అంటూ కూడా నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ని కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ప్రజాప్రభుత్వము, నిరుద్యోగుల ప్రభుత్వము, నిరుద్యోగులకు అండగా ఉండేటటువంటి ప్రభుత్వం. మొన్న అద్దంకి దయాకర్ కూడా, వారు కూడా ఎమ్మెల్సీ, వారు కూడా వచ్చి నిరుద్యోగులకు ఒక భరోసా ఇచ్చినామని చెప్పినారు. కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి కల్పించే ప్రయత్నం కూడా ఎక్కడా లేదు. ఇవాళ
కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులని ముంచిందనడానికి క్లియర్ కట్గా ఇవాళ రాష్ట్రంలో ఈ నాయకులు చేస్తున్నటువంటి తీరును కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ కూడా నిరుద్యోగ నాయకులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, గాంధీనగర్ నుంచి.